ఒకప్పుడు ఎక్కువ మంది పిల్లల్ని కనొద్దు అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు పిల్లల్ని కనండి అంటున్నారు. దానికి కూడా రకరకాల కారణం చెప్తున్నారు. ఇప్పుడు తల్లికి వందనం హామీ అమలు చేసిన నేపథ్యంలో ఎందుకంటే అప్పట్లో ఒక బిడ్డకే ఇచ్చారు వైఎస్ఆర్‌సీపీ హయాంలో తల్లికి వందనం. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తానని ప్రకటించిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది ఏంటి అంటే ఇప్పుడు ప్రధానంగా ఈ పథకానికి సంబంధించి ఆల్రెడీ అమల్లోకి తీసుకొచ్చాం. అందరూ పిల్లల్ని కనండి. పిల్లల్ని కంటే ప్రభుత్వం ఎలాగా ఉచితంగా చదివిస్తుంది కాబట్టి జననాల రేటు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఎవరు ఎంతమంది పిల్లల్ని కన్నా వాళ్ళ చదువుల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. పిల్లల్ని కనండి అని చెప్తున్నారు. ఈ సందర్భంగానే తల్లికి వందనం పేరుతో ఒక్కొక్కరికి 15,000 ఇస్తామని చెప్తున్నారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 అందజేస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించిన నిధులు మే నెలలోనే విడుదల చేస్తామన్నారు. అయితే ఇక్కడ పిల్లలు లేని పరిస్థితి ఉంటే మాత్రం ప్రపంచంలో మొత్తం అందరూ ముసలి వాళ్ళే అయిపోతారు. కనీసం వాళ్ళని చూసుకోవడానికి కూడా పిల్లలు ఉండరు రేపొద్దున్న. డాక్టర్లు కూడా లేని పరిస్థితి వస్తది. అందుకనే పిల్లల్ని కనండి అని మరొకసారి చెప్తున్నారు. ఎక్కువ మందిని ఎంతమందిని కనగలిగితే అంతమందిని కనండి అని చెప్తున్నారు. ఒకప్పుడు నేనే వద్దని చెప్పాను. ఇప్పుడు నేనే చెప్తున్నాను. మీ పిల్లల చదువుల విషయం మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మా ప్రభుత్వం తీసుకుంటుంది ఆ బాధ్యత అని ఒక భరోసా కూడా కల్పిస్తున్నారు.